ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ నేర్పిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత ఆర్మూర్ ఏసీపీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఉర్దూ నేర్పిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, ఆ పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చెప్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు అక్రమంగా ఉర్దూ భాషను నేర్పిస్తారని ఆరోపిస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో బంద్ పిలుపడం జరిగింది. అందులో భాగంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఆర్మూర్ బంద్ పిలుపడానికి కారణం ఏంటి? ఇవాళ ఈ నవనాథపురం ఏరియాలో జరుగుతున్న ముష్కరీల యొక్క దాడులో గతంలో ఇక్కడ లవ్ జిహాదులు అని చెప్పి మొన్న ఒక వ్యక్తి పాపం డబ్బులు ఇస్తే అతని ఇల్లు కాల్చివేయడం, ఇలా కొత్తగా ఆ స్కూల్లో 200 మంది పిల్లలు ఉంటారు, భరత్ చంద్ర అని చెప్పి. ఆ స్కూల్లో 200 మంది పిల్లలు 10-15 మంది మైనార్టీ పిల్లలు, ఇంకా 185 నుంచి 180 మంది హిందూ పిల్లలు. వాళ్లకు నమాజ్ ఎట్లా చేయాలో నేర్పిస్తుర్రట, వాళ్లకు ఉర్దూ ఎట్లా చదవాలో నేర్పిస్తుర్రట. ఇది అడిగేందుకు పోయిన భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దురుసుగా ప్రవర్తిస్తే మా నాయకులు 2 దెబ్బలు వేయడం జరిగింది. కానీ నేను మొదటగా అడుగుతున్నా, నేను మీకు ఎవడిచ్చిండు ఈ హక్కు అని అడుగుతున్నాను. నమాజ్ చేర్పించుడేంది? మీకు అంత లౌకికత సెక్యులర్ అని చెప్తున్నారు. నిన్న సెక్యులర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను సెక్యులర్ ఉంటే మదర్సాలకు వస్తాం రాబాయి, అదర్స్ వచ్చే గాయత్రి మంత్రం లేదు హనుమాన్ చాలీసా చదువుతాం, మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. ఎందుకు ఒక మతంలోకి వచ్చి మీకు అవసరం ఏముంది? మా మత పిల్లలకు మాకు సంబంధించిన పిల్లలకు మీరు నమాజ్ నేర్పించుడేంది అన్న. ఇది దేశద్రోహం కేసు. దీని మీద దేశద్రోహం కొట్టమని కేసు పెట్టమని చెప్పి ఏసీబీ గారు కోవడం జరిగింది. రెండోది, నిన్న వాడేదో తప్పు చేసి ఉంటే వచ్చాము, వాడిని మందలించాల్సింది పోయి నిన్న ఎంఐఎం నాయక్ గుండాలు, అట్లాగే కాంగ్రెస్ గుండాలు వాళ్ళతో కలిసి కొంత మత పెద్ద మనుషులు అలాని ఏమనాలో నాకు అర్థం కాదు. ఖురాన్లో ఇది చెప్పలేదు వాళ్ళకు. ఖురాన్ ఇది చెప్పిందా నీకు? వేరే మతస్థులకు నీ యొక్క అల్లా గురించి చెప్పమని చెప్పిందా? సిగ్గుండాలి. నిన్నొచ్చిన ఎంఐఎం గుండాలకు, కాంగ్రెస్ గుండాలకు చెప్తున్నా, వాళ్ళు ఎంబడొచ్చిన నాయకులకు చెప్తున్నా నేను, ఖబర్దార్ బిడ్డ, ఏ హిందూ బిడ్డనైనా కానీ మళ్ళొక్కసారి ఏడన్నా ఇలాంటి సంఘటన జరిగితే ఇళ్ళకే బయట గుంజి కొట్టే సంగతి ఉంటుంది. నిన్న మా బాలు చాలా తక్కువ చేసాడు, ఇలా మేము చెప్తున్నాం, రేపొద్దున రగిలిపోతుంది. మాకు నమాజ్ నేర్పించాడు నువ్వేవాడిరా? నీ మదర్సాలకు వచ్చి గాయత్రి మంత్రం చదవమంటే చేస్తావా? హనుమాన్ చాలీసా చదవమంటే చేస్తావా? బొట్టు పెట్టుకోమంటే కూడా పెట్టుకోలేనోడి నువ్వు ఇలా నువ్వు మా గురించి మాట్లాడతావా? దాంతోపాటు ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నాడు, అడైతే వరెస్ట్ ఫెలో. నిన్న మాట్లాడుతూ సెక్యులర్ బై, మైనార్టీ బై, బీజేపీలు దాడి చేసినాయి, గుండాలు దాడి చేసినాయి అంటున్నాడు. పండు, నీకు చెప్తున్నా, నీకు భూస్థాపితం చేసిరు. ఇప్పటికే నేను 3వ ప్లేస్ తీసుకుపోయారు. రేపు డిపాజిట్ కూడా రాదు. నీకు చెప్తున్నా, ప్రతి హిందూ నీ మాటిన్నాడు, ప్రతి సనాతన ధర్మ పరిరక్షణ నీ మాటిన్నాడు. ముస్లిమ్స్ కూడా నమ్మరు నిన్ను మైనార్టీలు మొన్ననే బొందబెట్టిరు, ఈసారి ఇంకా భూస్థాపితం చేస్తారు. కాబట్టి మీకు కోరేదల్లో ఒకటే, నీకు విజ్ఞప్తి చేసేదల్లో ఒకటే, ఇంకోసారి నోరు అదుపు పెట్టుకో, లేకపోతే బట్టలు కొట్టే పరిస్థితి ఇక్కడ ఉన్న ఈ ఆర్మూర్కి సంబంధించిన తీసుకుంటారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మా బాలు మీద పెట్టిన, మా నాయకుల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి. ఆ ముష్కరుడు ఎవడైతే హెచ్చమున్నాడో వాడి మీద ఇమీడియట్లీ దేశద్రోహ కేసు బుక్ చేసి ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేసి ఇమీడియట్లీ చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉర్దూ నేర్పించారు, ఆ పాఠశాలను గుర్తింపును రద్దు చేయాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అంతా బీజేపీ వాళ్ళంతా కూడా ఏసీపీ కార్యాలయం నుంచి కూడా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు అక్రమంగా బీజేపీ నేతలపై కేసులు పెట్టారని, వెంటనే కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా ఆర్మూర్ పట్టణం అంతా కూడా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసి నిజామాబాద్ నుంచి కూడా అదేవిధంగా ఇందల్వా చెక్ పోస్ట్ వద్ద నుంచి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలు ఎవరు కూడా ఆర్మూర్లోకి రాకుండా ఎక్కడికక్కడ కట్టడియటం చర్యలు తీసుకుంటారు. నిజామాబాద్ ప్రాంతంలో కూడా అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికెక్కడ బీజేపీ నేతలను ఆర్మూర్లోకి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.